పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 18వ తారీఖు మంగళవారం. ఈనాటి మొదటి పఠనము ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 7వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుట మరచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించుచుండెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికినేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యం గలవారయున్నారా? మీరు కళ్ళుండియో చూడరా? చెవులుండియో వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలు మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ప్రియ స్నేహితులారా, ఒక పాపము మరొక పాపానికి జన్మనిస్తుంది. పాపంలోనికి ప్రవేశించిన మానవ జాతి ఆ పాపంలోని వృద్ధి చెందింది. అది ఆదికాండం 6-5 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవలననియే తలంచుచుండిరి. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఏ మాటలకు ఈనాటి సమాజ వాతావరణానికి పెద్ద తేడా లేదు. ఆనాడు తన సృష్టిని చూసి దేవుడే చింతించాడట. సమస్త సృష్టిని నిర్మూలించి నూతన సృష్టిని దేవుడు చేయాలనుకున్నాడట. ఆనాటి జనులందరిలో నోవా మాత్రమే దేవుని కృపకు పాత్రుడయ్యాడు. దేవుడు అతనిని, అతని సంతానాన్ని రక్షించాడు. వారి ద్వారా నూతన సమాజాన్ని దేవుడు ప్రారంభించాడు. మనం ఉన్న సమాజాన్ని మంచి సమాజంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. చెడును దూరంగా ఉంచి మంచిని పెంచే సమాజాన్ని మనం ప్రోత్సహించాలి. సువిశేషంలో ప్రభువు పలికిన పిండిని గూర్చి మాట్లాడుతుంటే ఆయన రొట్టెలను గూర్చి మాట్లాడుతున్నాడని శిష్యులు పొరపడ్డారు. ప్రభు సంభాషణ రొట్టెల గురించి కాదు. వారు ఆయనను సరిగా అర్థం చేసుకోలేదు. పరిసయ్యుల గురించి, హేరోదు గురించి ప్రస్తావించినది వారి మనస్తత్వాలను ప్రజలకు తెలియచేయటానికే. ప్రభువు అనేక మార్లు వారి కపటత్వాన్ని గురించి హెచ్చరించాడు. వారి కపటత్వాన్ని పులిసిన పిండితో పోల్చాడు. కొంచెం పులిసిన పిండి మిగిలిన పిండిని అంతటినీ పులిసిపోవునట్లు చేయును. అదేవిధంగా హేరోదు పరిసయ్యుల కపటత్వం కూడా మిగిలిన మంచి వారిని సైతం కపట వ్యక్తులుగా మార్చగలదు సుమి. ఇన్ని అద్భుతాలు చేసిన తనను తన శిష్యులు ఇంకా అర్థం చేసుకోకపోవడం ప్రభువును బాధించింది. ఆయన చింతిస్తూ, అంత మాత్రం మీకు అర్థం కాలేదా అని పలికాడు. మన ప్రవర్తన, ప్రభు పట్ల మన జ్ఞానం ఏ విధంగా ఉన్నాయి? మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ప్రభు చేసిన బోధలు, అద్భుతాలు మనలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగించాయి? ప్రభు మన విశ్వాసాన్ని చూసి ఆనందిస్తాడో లేక చింతిస్తాడో అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రియ స్నేహితులారా, ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్న గొప్ప విషయం ఏమిటి అనగా, అనేక అద్భుతాలు చేసినా కానీ శిష్యులకు అర్థం కాకపోవడం, ఆయన యొక్క భక్తిని పెంచుకోకపోవడం వారి యొక్క నిర్లక్ష్య భావాన్ని తెలియజేస్తూ ఉంది. ఈనాడు మనం కూడా మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నప్పటికీ అవి దేవుడే చేశాడు అని ఎంతమంది గుర్తిస్తూ ఉన్నాం? దేవుడే మన పట్ల శ్రద్ధను వహించారని మన యొక్క విశ్వాసం పట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశారని ఎంతమంది గమనిస్తూ ఉన్నాం? అనేక మార్లు మనం కూడా శిష్యుల వలె ప్రభు మనతో ఉన్నాడా లేడా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. దేవుడే ఉంటే నాకెందుకు కనిపించడు, ఆయనే మాకెందుకు ఇన్ని కష్టాలు దయచేస్తూ ఉన్నాడని అడిగే వారిలో అనేక మంది కోకొల్లలు ఉన్నారు. ప్రభు చెంత ఉండగానే మన జీవితాలను బాగు చేసుకుందాం. ప్రభు మనతో ఉండగానే మనకు కావలసిన అవసరాలను అడుగుదాం. అదేవిధంగా ఆయన చేసిన అద్భుతములను మరువక ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. దయగల దేవుడు మన ప్రార్థనను దీవించుదురుగాక. పితా పుత్ర పవిత్ర